రోడ్డుపై వెళ్తున్న ఈ కోటీశ్వరుల కుర్రాడు చూసుకోకుండా ఒక చిన్న పాపను గుద్దేస్తాడు. అయితే ఆ పాప శరీరం మెరుస్తూ ఉండడం చూస్తాడు. అలాగే ఆ పాప వేసుకున్న బట్టలు చూసి ఇతడికి జాలిగా అనిపించి నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు పాప అని అడుగుతాడు. అయితే ఆ చిన్నారి నాకు ఎవరూ లేరు, నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు, అందుకని నేను అనాథలా రోడ్డుపై తిరుగుతున్నానని చెప్తుంది. ఈ పాప మాటలు వినగానే ఈ కుర్రాడి గుండె తరుక్కుపోతుంది. వాస్తవానికి ఇతడు ఇంకా 3 నెలలే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పిన విషయం ఇతడికి గుర్తు వస్తుంది. ఇలా నా ఆస్తి అంతా దురాశగాళ్ళు అయినా నా బంధువుల చేతికి వెళ్లడం కంటే ఈ చిన్నారికి ఇస్తే ఆమె జీవితమైనా బాగుంటుంది కదా అని ఇతడు నిర్ణయించుకుంటాడు. అలా ఆ పాపను తన దత్తపుత్రికగా చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ చిన్నారి మాటలు విన్నాక ఇతడికి ఇంకా బాధ కలుగుతుంది. ఆమె ఇతడితో నన్ను కొడతారా లేక నా కడుపు నిండా తినిపిస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఇతడు ఈమెకు మనస్ఫూర్తిగా మాట ఇస్తాడు. అదేంటంటే ఈ రోజు నుంచి నిన్ను ఎవరూ బాధ పెట్టరు, నిన్ను నా చేతుల్లో పెట్టుకుని కాపాడతాను, నువ్వు ఇకపై నా కుటుంబానికి చెందిన చిన్న అమ్మాయివి. ఈ మాటలు వినగానే ఈ పాప ఇతడిని నాన్న అని పిలుస్తుంది. అలాగే ఇతన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అదే సమయంలో ఈ కుర్రాడికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆమె కౌగిలింతలో తన శరీరంలోని నొప్పి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. అలాగే ఇతడు ఈ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లి తన తల్లికి పరిచయం చేస్తాడు. నువ్వెప్పుడు మన ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉందని అంటూ ఉంటావు కదా, ఇప్పుడు ఈ పాపను తెచ్చాను, ఇక మన ఇల్లు కలకలాడుతుందని చెప్తాడు. నేను లేకపోయినా ఈమె మీతో ఉండి నీకు తోడుగా ఉంటుందని చెప్తాడు. అయితే పాపను చూసిన వెంటనే ఈ కుర్రాడి తల్లికి కూడా పాపపై అపారమైన మమకారం కలుగుతుంది. ఎంతలో ఈమెకు ఒక్కసారిగా తన శరీరంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అప్పుడు చిన్నారి నానమ్మ గారిని ఎవరో పెద్ద గొలుసులతో కట్టివేశారు, నేను దాన్ని తీసేస్తానని చెప్తుంది. కానీ ఈ పాప ముందుకు వెళ్లి ఏదో చేస్తున్నట్లు ఇతడికి కనిపిస్తుంది. అద్భుతంగా ఆ క్షణమే అతని తల్లి శరీరంలో ఉన్న ఇబ్బంది అంతా మాయమైపోతుంది. అప్పుడు తల్లి నాకు ఆ గొలుసు కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా హాయిగా ఉందని చెప్తుంది. అప్పుడు పాప చిరునవ్వుతో నేను ఆ గొలుసు తీసేస్తాను నానమ్మ, ఇక మీరు దీర్ఘాయుస్తో ఉంటారని చెప్తుంది. అప్పుడు వీళ్లకు అర్థమవుతుంది ఈ చిన్నారి సాధారణ పిల్ల కాదు, ఆమెకు ఏవో అద్భుతమైన శక్తులు ఉన్నాయని. అప్పుడు ఈ కుర్రాడి తల్లి కూడా ఈ పాప మన ఇంటికి వచ్చిన దేవత అని పాపను పొగుడుతూ ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.